నమస్కారం, న్యూస్ వేణుకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా భారత సైనిక దినోత్సవ వేడుకలు. ఆర్మీ డే సందర్భంగా భారత సైన్యాన్ని ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోడీ. శబరిమలై అయ్యప్ప బంగారు ఆభరణాల చోరీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. ఆలయ ధ్వజస్తంభాన్ని వదలని ప్రధాన అర్చకులు. తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్. ఏపీ ఫస్ట్ కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. చంద్రబాబు హింస రాజకీయాలు మూల్యం చెల్లించక తప్పదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక. తిరుమలలో వేడుకగా పార్వేట ఉత్సవం. ఘనంగా గోదా పరిణయోత్సవం. తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. బారులు తీరిన క్యూలైన్లు. గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన దివ్యక్షేత్రం. ముగిసిన ధనుర్మాసం. సుప్రభాతం సేవను పునఃప్రారంభించిన టీటీడీ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో టీటీడీ మాజీ అదనపు ఈవో శ్రీనివాసరాజు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అయోధ్య రామమందిరంలో ఉన్న విగ్రహం తయారు చేసిన శిల్పి అరుణ్ యోగిరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్ శివమణి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణలో నిర్మిస్తున్నటువంటి, ప్రత్యేకంగా నా నియోజకవర్గం, నా సొంత గ్రామంలో నిర్మిస్తున్నటువంటి, ఈరోజు గ్రేటర్ హైదరాబాదులో ఉంది నిర్మిస్తున్నటువంటి ఆలయం, తిరుమల తిరుపతి దేవుడు వచ్చి అక్కడ ఉండాలనేటువంటి ఒక కోరికతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. భగవంతుడు అలాంటి అవకాశాలు మాకు ఇచ్చాడు. అలాంటి నిర్మాణం కూడా జరిపించడానికి భగవంతుడే ఆశీర్వదించి ఈరోజు యోగి గారిని పంపించారు. अभिषेकम देखने का एक बहुत बड़ी सौभाग्य मिला हमको और इसके लिए मैं हमारा एमएलए साहब को धन्यवाद बोलना चाहता हूँ, क्योंकि उन्होंने एक मंदिर बहुत श्रद्धा भक्ति से बना रहे हैं और इसके लिए हमको बुलाया गया था, क्योंकि वो श्रीनिवास मूर्ति बनाने से पहले हमारा तिरुपति में श्रीनिवास मूर्ति कैसा है वो है देखने का एक उनका मन में था. वो अभी इच्छा पूरा हो गया, हमारा इच्छा भी पूरा हो गया, क्योंकि मैं पहली बार मैं तिरुपति आए थे और इतना भव्य मूर्ति मैं ज़िंदगी में कहीं नहीं देखा. And all the best to everyone, good health and wealth. I'm in Tirumala, pray for everyone, and music is great, rhythm is God. Your drum Shivamani. ఆవులంటే భారం కాదని బాధ్యతగా తీసుకుని గోమాతను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పౌరుడిపై ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కనుమ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా గోశాలలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరీ పూజ, తులసి పూజ చేశారు. అటు తర్వాత గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి వాటికి దానా అందించారు. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. దేశానికి వెన్నెముక రైతన్న అయితే ఆ రైతన్నకి వెన్నెముక మన గోమాత. ఈరోజు గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చాలా సంతోషం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి తిరుపతి గోశాలలో గోపూజ కార్యక్రమంలో ఈవో గారితో పాటు కలిసి పాల్గొనడం జరిగింది. నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వందే గోమాతరం అనే నేషనల్ సెమినార్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలపడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈవో గారికి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించండి. ఈ వందే గోమాతరం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రైతులు ఆవుని బరువుగా కాదు, అదొక బాధ్యతగా, భరోసాగా భావించాలి. ఆ సైంటిఫిక్ రీజన్స్లో
గోమాత ఇంట్లో ఉంటే అది మనకు ఆర్థికంగా కూడా కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఒక నేషనల్ సెమినార్ని మేము ఏప్రిల్లో దాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆ మహోన్నత కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి గారు, ఈవో గారు, చైర్మన్ గారు దానికి ఒప్పుకోవడం జరిగింది. జననేత ప్రజానాయకుడు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. చిత్తూరు కొంగారెడ్డిపల్లిలోని సీఎంటీఎస్ కాంపౌండ్లో భారీ బహిరంగ వేదికలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అంతకుముందు తెదేపా శ్రేణులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో గాంధీ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సభా వేదికకు చేరుకున్నారు. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు ఎమ్మెల్యే గారికి వీడియో ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాన్న కోరిక మేరకు తన పుట్టిన ఊరుకు చిత్తూరును ఏదైనా మంచి చేయాలనే సంకల్పంతోనే ఎమ్మెల్యే అయ్యానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, మంత్రి నారా లోకేష్ గారి ప్రోత్సాహం, చిత్తూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా గెలిచి చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా భారీ కేకులు కట్ చేశారు. జన్మదినం సందర్భంగా ప్రజలకు తోపుడు బండ్లు, సైకిళ్లు, ఐరన్ బండ్లు పంపిణీ చేశారు. మహిళలకు చీరలు అందించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రముఖులు ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించి గజమాలలు, పూల కిరీటాలతో సన్మానించారు. ఎమ్మెల్యే జన్మదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారీగా జనం తరలివచ్చారు. అక్రమ పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా రేణిగుంట మండలం కొట్రమంగళం సమీపంలో స్వర్ణముఖి నది తీరాన జరుగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు డ్రోన్ సహాయంతో మెరుపుదాడి నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో రేణిగుంట డీఎస్పీ సూచనల మేరకు పోలీసులు ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ముళ్ల పొదల్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారంతో రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి, గాజులమండలం ఎస్ఐ నాగరాజు బృందం రంగంలోకి దిగింది. నిందితులు తప్పించుకోకుండా ఉండేందుకు డ్రోన్ కెమెరా సహాయంతో గాలింపు చేపట్టి అక్రమంగా పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 12,400 రూపాయల నగదు, 10 మొబైల్ ఫోన్లు, 5 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శుక్రవారం గోపూజ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గోశాలలో సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా కనుమ రోజున గోపూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజకు కావలసిన పూజా సామాగ్రిని ప్రధాన ఆలయం నుంచి ఈవో కె పెంచల కిషోర్, ఆలయ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ గోశాలకు తీసుకువచ్చారు. అనంతరం గోశాలలో శ్రీకృష్ణుని చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. అలాగే అలంకరించి ముస్తాబు చేసిన గోమాతలకు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాతలకు గడ్డిని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, స్థానాచార్యులు పనిస్వామి, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, ఏఈఓ ధనుంజయ, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు, భక్తులు, గోశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లిలో నిర్వహించిన జల్లికట్టు పశువుల పండుగ అత్యంత వైభవంగా, ఉత్కంఠభరితంగా సాగింది. ఈ వేడుకను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు భారీగా తరలిరావడంతో గ్రామం జనసంద్రంగా మారింది. అనంతరం వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెట్టగా కోడెగిత్తలు రంకెలు వేస్తూ జనం మధ్యలోకి దూసుకువచ్చాయి. ఈ క్రమంలో గిత్తలు ఒక్కసారిగా జనంపైకి రావడంతో సందర్శకులు కొంత భయభ్రాంతులకు గురైనప్పటికీ పండుగ ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఎద్దులను నిరోధించేందుకు పోటీపడ్డ యువత ఎద్దులు నిరోధించే క్రమంలో యువతకు స్వల్ప గాయాలు కాగా గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స అందించింది ఆరోగ్య శాఖ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. పండుగ డిమాండ్ కారణంగా చికెన్, మటన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 3 రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా చివరి రోజు కనుమ సందర్భంగా ఇంట్లో ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ వంటకాలు తింటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేజీ మటన్ 1000 రూపాయలు పలుకుతుండగా కేజీ చికెన్ 300 రూపాయలకి పైగా ఉంది. ఇక కొద్ది రోజుల క్రితం కేజీ చికెన్ 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు ఏకంగా 300 రూపాయలు దాటింది. ఇక నాటుకోళ్లకు అయితే ఫుల్ డిమాండ్ పెరిగింది. కేజీ నాటుకోడి 2000 వరకు పలుకుతోంది. ఇక కేజీ బోన్లెస్ మటన్ 1250 రూపాయలు పలుకుతోంది.
పండుగ డిమాండ్ ఉండటం, కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల రేటు పెరిగిందని యజమానులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో మరో 10 రోజుల్లో మేడారం జాతర ఉంది. దీంతో చికెన్, మటన్ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పెరిగిన ధరలతో సామాన్యులు షాక్ అవుతున్నారు. ఇక ఇవాళ కేజీ మటన్ బోన్లెస్ 1250 రూపాయలకు పైగా పలుకుతోంది. సాధారణ రోజుల్లో కేజీ మటన్ 800 రూపాయల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు పండుగ కారణంగా ఏకంగా 200 రూపాయలకి పైగా పెరిగింది. ఇక చికెన్ ధర కూడా 100 రూపాయలు పెరిగింది. దీంతో కనుమ రోజు నాన్ వెజ్ తినాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుమ రోజు నాటుకోళ్లను గ్రామ దేవతలకు మొక్కుగా చెల్లించే సంప్రదాయం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా నాటుకోడి ఎక్కువగా పండుగ రోజు తింటూ ఉంటారు. దీంతో నాటుకోడికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కేజీ నాటుకోడి 2000 నుంచి 3000 రూపాయల వరకు పలుకుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు, వీకెండ్ కలిసి రావడంతో తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3,80,00,000గా ఉంది. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ శిలాతోరణం సర్కిల్ వరకు కొనసాగుతోంది. శుక్రవారం జనవరి 16 ఉదయం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సర్వదర్శనం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే గురువారం జనవరి 15న తిరుమల శ్రీవారిని 64,064 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,663 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు వారికి నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైన్లలోకి వెళ్లాలని టీటీడీ సూచించింది. నిర్దేశించిన సమయానికంటే ముందు క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ముగింపుతో గురువారం నుండి తెల్లవారుజామున సుప్రభాత సేవ తిరిగి ప్రారంభమైంది. పవిత్రమైన ధనుర్మాసం కాలంలో రోజువారీ సుప్రభాతం స్థానంలో ఆండాళ్ తిరుప్పావై పారాయణం కొనసాగింది. డిసెంబర్ 17 నుండి జనవరి 14 వరకు పూజారులు, వేద పండితులు వెంకటేశ్వరుని స్తుతిస్తూ ఆండాళ్ దేవత కూర్చిన 30 పాసురాలను పారాయణం చేశారు. బుధవారం ధనుర్మాసం గడియలు ముగియడంతో గురువారం నుండి తిరుమల ఆలయంలో సాధారణ ఆచార షెడ్యూల్ తిరిగి కొనసాగుతోంది. అందులో భాగంగా సుప్రభాత సేవ తిరిగి ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ను విజ్ఞాన సాంకేతిక పరిశోధనలో ముందుకు తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో రాష్ట్రంలోని అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతిలోని ఐఐటి, ఐఐఎస్ఈఆర్ కాంబినేషన్తో ఏపీ ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రం ద్వారా అత్యాధునిక పరిశోధనలు, ఇన్నోవేషన్కు వేదికగా నిలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యువత భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఈ కేంద్రంలో పరిశోధనలు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల సలహాదారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పరిశోధనలపై, భవిష్యత్ సాంకేతిక అవసరాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ యువతకు, రాష్ట్రానికి మేలు జరిగేలా ఏపీ ఫస్ట్ అతిపెద్ద రీసెర్చ్ కేంద్రంగా రూపుదిద్దుకోవాలని సూచించారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారా ఆంధ్రప్రదేశ్ను జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ఫస్ట్ ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్, డిజిటల్ టెక్నాలజీలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి పరిశోధనలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేంద్రం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్రానికి దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ దిశగా వారికి అన్ని విధాలా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు భవిష్యత్తులో ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి అంగీకరించారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ల డివైజెస్, సెన్సార్లు,
క్వాంటమ్ టెక్నాలజీ, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా పాలసీలు రూపొందిస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రోత్సహిస్తోంది. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలకు వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇలా వచ్చే కంపెనీలకు, పరిశ్రమలకు నైపుణ్యమున్న యువతను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ మేరకు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేయడమే కాకుండా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఓ అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం అవసరం. తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ ఫస్ట్ వ్యవస్థ ఆ అవసరాలను తీర్చేలా, రాష్ట్రంలోని యువతకు సహకరించేలా పూర్తి స్థాయిలో పనిచేయాలి. తిరుపతిలోని ఐఐటి, ఐఐఎస్ఈఆర్ 2 ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్లో ఏపీ ఫస్ట్ ఏర్పాటు కాబోతోంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలి. ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరపాలి అని సీఎం చంద్రబాబు చెప్పారు. గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్, ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. చంద్రబాబు, మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో అన్ని అరాచకాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు. ఇక మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త, ఒక దళితుడైన మందా సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు అని క్వశ్చన్ చేశారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేస్తారా అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ముమ్మాటికి తమ పార్టీని భయపెట్టడానికి మీరు, మీ పార్టీ నేతలు కొంతమంది పోలీసుల ద్వారా చేస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు అజమాయిషీ చెలాయిస్తూ ఊళ్ళో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందల మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఆరోపించారు. ఇదొక్కటే కాదు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అయితే ఇంత జరుగుతున్నా సిగ్గు లేకుండా మారణకాండను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడడం మీ బాధ్యత కాదా? ఇలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్షల కోసం శాంతి భద్రతలను దెబ్బతీసి హత్య రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా అని ప్రశ్నించారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? చంద్రబాబు, హింస రాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. శ్రీవారికి మహాభక్తురాలైన ఆండాళ్ అమ్మవారు శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకుని గోదామాలలు శ్రీవారి మూల విరాట్కు ఉదయం అలంకరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలలు తిరుపతి నుండి తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామివారి మఠానికి ఈరోజు ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్దజీయర్ మఠం నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్కు అలంకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటి రోజున కనుమ పండుగ నాడు అంటే జనవరి 16న అత్యంత ఘనంగా జరిగింది. అదే రోజున గోదా పరిణయోత్సవం విశేషంగా నిర్వహించారు. గోదా పరిణయోత్సవం సందర్భంగా ఉదయం 5:30 గంటల నుండి 6:30 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీ 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 పెద్దజీయర్ స్వామి మఠం నుండి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీకృష్ణ స్వామివారు పార్వేట మండపానికి విచ్చేస్తారు. అక్కడ ఆస్థానం పార్వేటు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకున్నారు. ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో వైభవంగా కనుమ పండుగను పురస్కరించుకొని గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది. ఈరోజు కనుమ పండుగ సందర్భంగా అంటే పశువుల పండుగని పురస్కరించుకొని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం నందు చాలా సంవత్సరాల తర్వాత
గోవుల్ని పూజ చేసుకునే సాంప్రదాయం మన హిందువులందరికీ ఉంది. ఇది గతంలో తిరుపతి నందు పశువుల పండగ నాడు అందరూ కూడా తిరుపతిలో ఉండే పశువులు ఉండే అందరూ కూడా ఈడకు వచ్చి అందరూ కూడా ఒక ప్రదర్శన చేసుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళే సాంప్రదాయం ఉండేది. ఇది రాను ఇది కనుమరుగైపోయింది. మా పాలక మండలి వచ్చిన తర్వాత మొదటిసారిగా పశువుల పండుగ గుళ్ళో నిర్వహిస్తున్నాం. ఈరోజు గోపూజ కూడా ఈరోజు అమ్మవారి ఆలయంలో నిర్వహించడం కూడా జరుగుతోంది అని తెలియజేసుకుంటున్నాం. జై గంగమ్మ. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,46,100 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,172 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,91,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 296 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఘనంగా భారత సైనిక దినోత్సవ వేడుకలు. ఆర్మీ డే సందర్భంగా భారత సైన్యాన్ని ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోడీ. శబరిమల అయ్యప్ప బంగారు ఆభరణాల చోరీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. ఆలయ ధ్వజస్తంభాన్ని వదలని ప్రధాన అర్చకులు. తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్. ఏపీ ఫస్ట్ కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. చంద్రబాబు హింస రాజకీయాలు మూల్యం చెల్లించక తప్పదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక. తిరుమలలో వేడుకగా పార్వేట ఉత్సవం. ఘనంగా గోదా పరిణయోత్సవం. తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. బారులు తీరిన క్యూ లైన్లు. గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన దివ్యక్షేత్రం. ముగిసిన ధనుర్మాసం. సుప్రభాతం సేవను పునఃప్రారంభించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సూచనలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.